ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మాటకు కూడా విలువ లేకుండా పోతుందా? సీఎం చెప్తే ఏంటి, మా దారి మాదే, మా బెదిరింపులు మావే అన్నట్టుగా ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారం ఉందా? తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు బెదిరింపుల సెగ ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయి కంపెనీలని టచ్ చేసిందా? వాళ్ల దెబ్బకు ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వస్తుందా? ఏదా నియోజకవర్గం, ఏ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలవి? ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లు కడప జిల్లా జమ్మలమడుగు. ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికి ఫ్యాక్షన్ను పురిగొల్పడం పాత వ్యవహారం. ఇప్పుడు ట్రెండ్ మారిందంట. పగలు ప్రతీకారాలు నరుక్కోడాలు తగ్గినా ఆ ప్లేస్లో రాజకీయ నేతల్లో కాసుల కక్కుర్తి విపరీతంగా పెరిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఇందులో ఉచ్చ నీచాలు స్థాయి భేదాలు ఉండడం లేదని, గన్ను పెట్టి షేర్ పట్టు అన్నట్టుగానే వ్యవహారం ఉందని చెప్పుకుంటున్నారు. కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బోణి కొట్టింది బీజేపీ. సీనియర్ నేత, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన వర్గీయులు చేస్తున్న ఆగడాలకు అంతే లేకుండా పోతోందని అంటున్నారు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా తమకు వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారట. అడిగినంత ఇస్తే మీరు మీ పని చేసుకోగలుగుతారు, లేదంటే తర్వాత మీ ఇష్టం అని కంపెనీల యజమానులకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేస్తూ ఉండడంతో ఇష్టం ఉన్నవాళ్ళు సమర్పించుకుంటున్నారు, లేని వాళ్ళు సర్దేసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే రాను రాను వీరి వ్యవహార శైలి ముదిరిపోయి జాతీయ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలను కూడా బెదిరించే రేంజ్కి వెళ్లడంతో రచ్చ అవుతోందని మాట్లాడేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పెద్ద పెద్ద కంపెనీల్లో కాంట్రాక్టు పనులన్నీ తమకే ఇవ్వాలని, క్యాజువల్ లేబర్గా తమ వాళ్లనే పెట్టుకోవాలని బెదిరిస్తూ ఉండడం సమస్యగా మారుతోందని అంటున్నారు. ఈ బెదిరింపుల ఎపిసోడ్స్లో పైకి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కనిపిస్తున్నా ఇదంతా ఆయనకు తెలియకుండానే జరుగుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయట స్థానికులకు. నియోజకవర్గంలో అదానీ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్న కంపెనీ మీద ఆ మధ్య ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడి చేశారు. అది జాతీయ స్థాయిలో రచ్చవడంతో స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను పిలిపించి మందలించినట్టుగా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ ఘటన మరొక ముందే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి తరలించే బూడిద వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బూడిద రవాణా లారీలను అడ్డగించి నానా హంగామా చేశారు ఆదినారాయణ రెడ్డి అనుచరులు. ఆ గొడవ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్లింది. పరిష్కరించడానికి ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయినా సరే ఆది అనుచరులు ఒక్కడుగు కూడా వెనక్కు తగ్గలేదట. ఆ విషయంలో జేసీ వర్గీయులే కాస్త తగ్గడంతో వివాదం సర్దుమణిగిందని చెప్పుకుంటారు. ఆ రెండూ పోను ఇప్పుడు ఏకంగా అల్ట్రాటెక్ కంపెనీని టార్గెట్ చేశారు ఎమ్మెల్యే మనుషులు. తమ వాళ్లకు కంపెనీ కాంట్రాక్టులు ఇవ్వలేదంటూ డైరెక్ట్గా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ జోన్లోకి వెళ్లి బెదిరించారట. సిమెంట్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అన్ని కాంట్రాక్టు పనుల్ని తమ వర్గీయులకే ఇవ్వాలంటూ సున్నప్రాయం తీసుకెళ్తున్న లారీలకు ఇన్నోవాలు, మినీ బస్సులు అడ్డుపెట్టి దాదాగిరీ చేశారట ఎమ్మెల్యే అనుచరులు. అది జాతీయ స్థాయి కంపెనీ కావడం, విషయం మళ్లీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన మరోసారి సీరియస్ అయినట్టుగా సమాచారం. పరిశ్రమల నిర్వహణకు అడ్డుపడి ఆటంకాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టుగా తెలిసిందే. అటు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులు కూడా తగ్గేదలే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు 12 మంది మీద కేసులు బుక్ అయ్యాయి. మ్యాటర్ ఈసారి ఆ స్థాయి రచ్చ కావడంతో కొద్దిగా దూకుడు తగ్గించి అలర్ట్ అయిన ఆదివర్గం రివర్స్ డ్రామా మొదలుపెట్టిందట. వైసీపీ హయాంలో తమ కాంట్రాక్టు పనుల్ని రద్దు చేసి వాళ్ల అనుచరులకు కట్టబెట్టారని, వాటినే తిరిగి అడుగుతున్నామన్నట్టుగా సమాచారం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్లకిచ్చిన పనులను రద్దు చేసి మా కార్యకర్తలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సిమెంట్ కంపెనీలు కాంట్రాక్టు పనులకు టెండర్లు పిలిచి కమర్షియల్గా చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, వైసీపీ వాళ్లకి ఇస్తామంటే మాత్రం ఊరుకోబోమంటూ సన్నాయ నొక్కులు నొక్కుతున్నారట. ఆ సంగతి ఎలా ఉన్నా జమ్మలమడుగుల ఎమ్మెల్యే అనుచరుల ఆగడాల్ని భరించలేకపోతున్నామంటూ పరిశ్రమల యాజమాన్యాలు ముఖ్యమంత్రితో మొరపెట్టుకున్నట్టుగా తెలిసిందే. వాళ్ల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వాపోతున్నారట. కానీ స్వయంగా ముఖ్యమంత్రి 1కి 2 సార్లు వార్నింగ్ ఇచ్చినా ఆదినారాయణ రెడ్డి మనుషులు ఆగడం లేదంటే వాళ్లను ఏం చేయాలి? ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.